బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూల విరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో నింపేశారు. ఈ ఉత్సవం కోసం 4 లక్షల గాజులను భక్తులు సమర్పించగా మరో 1 లక్ష గాజులను అధికారులు కొనుగోలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు మహామండపంలోని ఉత్సవమూర్తిని కూడా ఈ గాజులతో అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారిని ఇన్ని గాజులతో అలంకరించడం ఇదే ప్రథమం. దుర్గగుడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారు ఈరోజు అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు. మరి అమ్మవారు దసరా 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారు ప్రత్యేకించి శాకాంబరీ దేవిగా కూడా ఒక్కొక్కసారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఇదే మొదటిసారి ఈ గాజుల అలంకరణలో ఎంతో అందంగా అద్భుతంగా అమ్మవారు మనకు కనిపిస్తూ దర్శనమిస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నారని చెప్పాలి. నిజంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఎన్ని రకాల, ఇవన్నీ కూడా మట్టి గాజులే, ఎన్ని రకాల గాజులతో ఎన్ని కలర్స్లో అమ్మవారు మనకి ఎంత అందంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారో మనం చూస్తున్నాం. ఇక్కడ అమ్మవారి నమూనా ఆలయాన్ని మనం చూస్తున్నాం. అలాగే అమ్మవారి మూల విరాట్ విగ్రహాన్ని కూడా ఇలాగే అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించారు. మరి నమూనా విగ్రహాన్ని కూడా ఇలాగే సుందరంగా అలంకరించారు. మరి ఇన్ని రకాల గాజులతో అమ్మవారిని అలంకరించడం ఆలయం ప్రారంభించిన తర్వాత ఇదే మొదటిసారిగా కూడా తెలుస్తోంది. అయితే ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారిని ఇలా గాజులతో ఎందుకు అలంకరించారు, మరి అమ్మవారి భక్తులను ఎలా అనుగ్రహిస్తున్నారు, ఇవన్నీ మనం ఇక్కడ పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు అమ్మవారి అలంకారం గాజుల అలంకారంలో దర్శనమిస్తున్నారు, ఈ విధంగా అలంకరించడానికి కారణం ఏంటి? ఈ విధంగా గాజులతో అలంకరింపబడటం అనేటువంటిది, గాజులు అంటే సౌమంగళ్య వస్తువు, పసుపు కుంకుమ గాజులు. అలాగే మరి ఈ విధంగా ఈ సౌమంగళ్య వస్తువుల్లో గాజులు చాలా విశేషమైనటువంటివి. అందుకని అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం వల్ల అమ్మవారు లోకానుగ్రహంతో స్త్రీలందరికీ కూడా అఖండమైనటువంటి సౌమంగళ్యం, యావజ్జీవ సౌమంగళ్యం ఇచ్చి కనుక అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో చాలా విశిష్టమైనటువంటి మరి సౌమంగళ్యాది శుభ సంపత్తితో క్షేమం పొందగలరు. చూస్తున్నారు కదా, మరి అమ్మవారిని ఈరోజు అమ్మవారు ఎంత అందంగా సుందరంగా అందరినీ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. అయితే ఈ గాజులన్నింటినీ కూడా భక్తుల దగ్గర నుంచే విరాళంగా సేకరించినట్లుగా తెలుస్తోంది. ముందుగానే ఆలయ ఈవో సూర్యకుమారి ఈరోజు అలంకరణ ఉండటంతో 25న అలంకరణ ఉంది కాబట్టి భక్తులందరినీ కూడా అమ్మవారు ఈ అలంకరణలో ఎంతో అందంగా సుందరంగా భక్తులకు అనుగ్రహిస్తున్నారు. మరి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మనం చూసిన కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం. చెప్పండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుంది. అమ్మవారిని ఈ అలంకారంలో మీరు ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం అండి, మీ లోకల్ వాళ్ళమే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అమ్మవారి అలంకారాన్ని. మరి అమ్మవారి దగ్గర సేవ చేయడం కూడా మరి కొంతమంది భక్తులు హ్యాపీగా కూడా భావిస్తూ ఉన్నారు. మరి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరూ కూడా అమ్మవారిని గాజుల అలంకారంలో చూసి ఆనందిస్తూ ఉన్నారు. మరి అమ్మవారు వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా